ట్రూలీ నాకు ఒక మాట చెప్పాలనిపించింది. సమ్ టైమ్స్ వాట్స్ లుక్ లైక్ ఏ బ్యాడ్ లక్ ఈజ్ యాక్చువల్లీ ఏ హిడెన్ బ్లెస్సింగ్. నిజమే కదా. నౌ ఇన్ దట్ వన్, సో మనల్ని ఇష్టపడ్డ వారు ఏదో ఒక టైంలో ఒక మాట అంటూ ఉంటారు, సరిగ్గా తింటున్నావా లేదా, నిద్రపోతున్నావా లేదా. అదే ఎందుకంటే మనం లీన్ గా కనిపిస్తాం కాబట్టి. సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి మనకి మార్కెట్ లో చాలానే పౌడర్స్ ఉన్నాయి, లైక్ వేవ్ ప్రోటీన్ అని. కానీ ఎవరైతే నేను ఏ ప్రోటీన్ తీసుకోను, నేచురల్ గా నాకు మీడియం రేంజ్ బల్క్ వస్తే చాలు అన్న వాళ్ళకి నా వీడియో పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. సో ఈ వీడియోలో నేను ఎలా ఫాలో అయ్యాను, నేను 1 month లో 3 kgs ఎలా ఇంక్రిమెంట్ వచ్చింది అనేది బ్రేక్ డౌన్ చేసి చూపిస్తాను. సో డైట్ ని అండ్ వర్కౌట్ ప్లాన్ ని ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోస్ మనకి చాలానే ఉన్నాయి. అయితే ఈ వీడియో ఇది అని మీ డౌట్. సో ఈ వీడియోలో నా మోటివ్ వచ్చేసి నేను ఎంత సింప్లిఫై చేసుకున్నాను నా వర్కౌట్ ని అండ్ నా డైట్ ని అనేది నేను చెప్పబోతున్నాను. సో ఒక బాడీ లూజ్ అవ్వాలన్నా, వెయిట్ గెయిన్ అవ్వాలన్నా కూడా సో మనకి ఈ 3 థింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి డైట్, ఒకటి వర్కౌట్, ఒకటి స్లీప్. సో మనం బాడీ గెయిన్ చేయడానికి సో ఆలోచిస్తున్నాం. సో ఇవి నేను ఎలా ఫాలో అయ్యాను అండ్ అలాగే నేను ఏ విధంగా చేశాను, నేను ఎంత సింపుల్ గా చేశాను అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది నాకు సో ఎలా యూజ్ అయిందంటే, నేను 1 month లో 3 kgs ఇంక్రిమెంట్ అయ్యాను. సో అంటే 1 month లో 3 kgs అండ్ సెకండ్ మంత్ లో 2 kgs అండ్ థర్డ్ మంత్ లో 1 kg అలా ఇంక్రిమెంట్ అయ్యింది. సో ఇందులో నేను కాంప్లికేటెడ్ గా ఏమీ చేయలేదు, జస్ట్ సింపుల్ గా ఫాలో అయ్యాను. అవేంటో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఒక మెయిన్ టాపిక్ ని నోట్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనం ఫస్ట్ గెయిన్ అయ్యే కాన్సెప్ట్ కాకుండా మనం ఉన్న ప్రెసెంట్ వెయిట్ ని లూజ్ అవ్వకుండా ఉండేటట్లు మనం ప్లాన్ చేసుకోవాలి. మీరు వెయిట్ అవ్వకపోయినా ఫస్ట్ ప్రాబ్లం లేదు, ఫస్ట్ ఉన్న వెయిట్ ని మనం లూజ్ చేసుకోకుండా ఉండాలి. సో దానికి ఎలా తింటున్నామో అలాగే కంటిన్యూస్ గా తింటూ పరిగెత్తకపోతే అది బ్యాలెన్స్ అవుతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే మనం ప్రాపర్ గా ఎక్కువ నిద్రపోతాము అండ్ బాగా తింటామో ఆటోమేటిక్ గా వెయిట్ అవడం అది నార్మల్. సో జనరల్ గా గెయిన్ వెయిట్ అవుతారు అలా ఉంటాయి. కానీ కొంతమంది బాడీలో గెయిన్ వెయిట్ అవ్వదు. ఎంత ప్రాపర్ గా తిన్నా, ఎంత ప్రాపర్ గా స్లీప్ చేసినా కూడా వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వలేదు. ఎందుకు? ఒక లీన్ పర్సన్ కి వస్తే ఎందుకు బాడీ గెయిన్ అవ్వడు? ఈవెన్ ప్రాపర్ గా తిన్నా కూడా, ప్రాపర్ గా స్లీప్ చేసినా కూడా సో ఎందుకు బాడీ గెయిన్ అవ్వదు? సింపుల్ గా చెప్తాను. ఎందుకంటే మనం తిన్న విటమిన్స్, మనం తిన్న మినరల్స్ కూడా లీన్ పర్సన్ కి బాడీకి ఇంజెస్ట్ అవ్వదు. ఎందుకంటే బాడీ మజిల్స్ లో మజిల్ బ్రేక్ లేదు. సో అంతే సింపుల్. సో ఎక్కడైతే మజిల్ టిష్యూస్ బ్రేక్ అవుతాయో అక్కడ సో మనం తిన్న విటమిన్స్, మినరల్స్ కూడా అక్కడికి ఇంజెస్ట్ అయ్యి ఆ బ్రేక్ అయిన టిష్యూ రికవరీ కావడం స్టార్ట్ అవుతుంది. ఆ రికవరీలోనే మనకి మజిల్ గెయిన్ అనేది వస్తుంది. సో అది సో ఒక లీన్ పర్సన్ బాడీ గెయిన్ చేయాలంటే అతనికి ఉన్న మెయిన్ సోర్స్ మజిల్ ని బ్రేక్ డౌన్ చేయాలి అండ్ అలాగే ప్రాపర్ గా డైట్ చేయాలి అండ్ ప్రాపర్ గా స్లీప్ చేయాలి. ఇప్పుడు ఈ 3 థింగ్స్ కూడా సో ఎలా కోఆర్డినేట్ అయ్యి సో మనకి మజిల్ గెయిన్ అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ మనం మజిల్ టిష్యూస్ ని బ్రేక్ చేస్తే సో ఎలా బ్రేక్ చేయాలి? సో వర్కౌట్ కి వెళ్ళి ఏదైనా సో హెవీ వెయిట్స్ ని సో లిఫ్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మజిల్ లో ఉన్న టిష్యూస్ బ్రేక్ అవుతాయి. సో అవి బ్రేక్ అయిన తర్వాత సో మనం సో వర్కౌట్ అయిన తర్వాత ప్రాపర్ గా ప్రోటీన్ సోర్సెస్ ఉన్న ఆల్ వెజిటేబుల్స్ అన్ని కూడా మనం తినగలిగితే ఈ ప్రోటీన్స్ అన్ని కూడా మజిల్ ఎక్కడైతే బ్రేక్ అయిందో సో అక్కడికి ఇంజెస్ట్ అయ్యి ఆటోమేటిక్ గా ఈ మన స్లీప్ టైంలో మన బాడీ అదంతలదే సో రికవరీ అవుతుంది. సో ఈ విధంగా ఈ 3 కూడా ప్రాపర్ గా కోఆర్డినేట్ అయ్యి సో వర్క్ చేస్తాయి. సో అందుకే చాలా జిమ్ ట్రైనర్స్ ఏం చెప్తారంటే ఏది ఒకటి ప్రాపర్ గా చేయకపోయినా మనం గెయిన్ అవ్వలేదు. సో ప్రాపర్ గా అన్నిటిని కోఆర్డినేట్ చేసుకుంటూ మనం చేయగలిగితేనే గానీ సో వర్కౌట్ అవుతుంది. సో ఇవన్నిటిని మనం పాటించాలంటే కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. ఎందుకంటే కొంతమంది దగ్గర మనీ ఉంటే టైం ఉండదు, టైం ఉంటే సరిగ్గా స్లీప్ ఉండదు. సో ఇవన్నిటిని పెద్ద బల్క్ కాదు, జస్ట్ మీడియం బాడీ కోసం నేను ఎలా ఫాలో అయ్యాను అనేది నేను చెప్తాను. అండ్ మెయిన్లీ బాడీ గెయిన్ చేయాలన్నా కూడా, బాడీ లూజ్ చేయాలన్నా కూడా మనకి సో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు ఆయిల్ ఫుడ్ తినకూడదని అంటుంటారు. సో ఆయిల్ ఫుడ్ చాలా వరకు అవాయిడ్ చేయాలి, కానీ ఇంటేక్ చేయొచ్చు కానీ ఎక్కువ తీసుకోకూడదు. మెయిన్ గా సో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చెప్పుకునే కాన్సెప్ట్ చిన్నదైనా కూడా అది డిసిప్లిన్ గా ఉంటే దాని యొక్క రిజల్ట్ చాలా పెద్దగా కనిపిస్తుంది. సో ఇప్పుడు నా ప్రోటీన్ డైట్ యొక్క మెయిన్ సోర్స్ ఏంటంటే అన్ని నట్స్ మిక్స్ చేసుకుని ఒక పౌడర్ చేసుకున్నాను, ఒక 2 kilos. సో ఈ పౌడర్ అనేది నాకు చాలా వరకు ఉపయోగపడింది. సో ఇది చియా సీడ్స్, పంకిన్ సీడ్స్, సజ్జా సీడ్స్ ఇలా ఫస్ట్ డ్రై చేసి తర్వాత ఫ్రై చేసి సో మిక్సీ చేసుకుని ఒక 2 kilos క్రియేట్ చేశాను. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఓట్స్, 1/2 kg ఓట్స్ తీసుకొని రెస్ట్ ఆఫ్ అన్ని కూడా ఆ క్వాంటిటీలో మనం యాడ్ చేసుకొని సో మిక్సీ చేయాలి. సో అండ్ అలాగే ఆల్ నట్స్ ని కూడా గ్రైండ్ చేసుకొని సో ఇలా ఒక చిన్న బాక్స్ లో తీసుకున్నాను. ఇందులో అన్ని నట్స్
కాజు, బాదం, పిస్తా, వాల్నట్ ఇలాంటి అన్ని నట్స్ కూడా ఇది ఒక ఇది కేజీ తీసుకోండి. టోటల్ 3000 అయ్యింది. 3000 లో ఈ రెండింటిలోనే క్రియేట్ చేశాను. సో వీటితో నేను ఎలా ప్రిపేర్ చేశానంటే, స్టార్టింగ్ జ్యూస్ మిక్సర్ తీసుకోవాలి. మిక్సర్ లో మనం హాఫ్ మిల్క్ యాడ్ చేసి, మిల్క్ లో 2 బనానాస్, సీడ్స్ పౌడర్, నట్స్ పౌడర్, అండ్ మీ దగ్గర డేట్స్ ఉంటే ఒక 4 డేట్స్, ఆ డేట్స్ ని చిన్నది చూస్ చేసి డేట్స్ ని యాడ్ చేయండి. అండ్ మీకు కొంచెం టేస్ట్ ఇలాంటి ఏం కావాలంటే చాకోది ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్లీ పీనట్ బటర్. సో ఇవన్నీ యాడ్ చేసి సో మిక్సీ పట్టి ఒక బాటిల్ లో తీసుకోవాలి. ఆ బాటిల్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నైట్ దాన్ని గ్రైండ్ చేసి బాటిల్ లో తీసుకుంటే దాన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో సో ఉంచాలి. అది మార్నింగ్ కి కంప్లీట్ గా సోక్ అవుతాయి, అన్ని సోక్ అవుతాయి. సో దాన్ని నేను తీసుకున్నాను. రెగ్యులర్ గా 3 months ప్రాపర్ గా ఇలాగే చేశాను. ఒక్క డే కూడా మిస్ అవ్వలేదు. ఇది కంటిన్యూస్ గా నా డైట్ థీమ్. అండ్ దీంతో పాటు ఈవినింగ్ ఒక 2 eggs అండ్ ఆఫ్టర్నూన్ 2 boiled eggs కూడా నేను కన్సూమ్ చేసేవాడిని. అండ్ వీటితో అప్పుడప్పుడు మనకి కొంచెం బాడీలో హీట్ అనిపిస్తూ ఉంటది. సో ఇలాంటప్పుడు ఏంటంటే నీ డైట్ లో ఏవైనా వెజిటేబుల్స్ ని యాడ్ చేసుకోవాలి, లైక్ క్యారెట్స్ ని కానీ, కుకుంబర్స్ ని కానీ. సో ఇది నా కంప్లీట్ గా డైట్ ప్లాన్. నేను చాలా సింపుల్ గా చెప్పాను. ఇందులో పెద్ద కాంప్లికేషన్ ఏం లేదు. పౌడర్ ని క్రియేట్ చేసుకుంటాం. పౌడర్ ని క్రియేట్ చేసుకుని జనరల్ గా సో మిల్క్ తీసుకుంటుంటాం. అందులో పౌడర్ వేసి, బనానా యాడ్ చేసి, 2 dates ని యాడ్ చేసి, గ్రైండ్ చేసి నైట్ ఉంచుకుంటే అది బాగా సోక్ అవుతుంది. అది ఎర్లీ మార్నింగ్ కి కొంచెం బాగుంటుంది కాబట్టి రేపు ఎర్లీ మార్నింగ్ మనం ప్రాపర్ గా తాగేయచ్చు. సో ఇది నా యొక్క డైట్ ప్లాన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిషెస్ ఇవన్నీ చెప్తారు కదా, అవి జనరల్ గా మనం ఏ క్వాంటిటీలో తింటామో అలా తింటే సరిపోతుంది. కానీ ఇది కంటిన్యూస్ గా చేస్తే సో ఎక్స్ట్రా రిజల్ట్ వస్తుంది అనే నా యొక్క ఒపీనియన్. సో ఇది కంటిన్యూస్ గా చేస్తే అంత కాంప్లికేషన్ కాకుండా, పెద్ద ప్రైజ్ కూడా కాకుండా సో రిజల్ట్ చూడొచ్చని నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. నా వర్కౌట్ ఎలా చేసేవాడిని, నేను మోస్ట్లీ ఏ జిమ్ కి వెళ్ళలేదు. నెక్స్ట్ హెవీ వెయిట్స్ ఏవి నేను లిఫ్ట్ చేసేవాడిని కాదు మజిల్ బ్రేక్ చేయడానికి. కానీ అది ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఖచ్చితంగా గెయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా జిమ్ కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. సో నేనేం చేసేవాడిని అంటే మోస్ట్లీ మన ఇంట్లోనే వర్కౌట్ చేసేవాడిని. ఇందులో వచ్చేసి మనం ఒక 10 pull-ups తీయగలిగితే దానికి మించి ఒక 5 ఎక్స్ట్రా చేయాలి. ఆ టైంలో సో మజిల్ బ్రేక్ అవుతుంది. అంటే మనం ఎక్కువ ఎఫర్ట్ ఇస్తే, మనం చేయగలిగిన దాని మీద కాకుండా కొంచెం ఎక్కువ ఎఫర్ట్ ఇస్తే అలా టైంలో టిష్యూస్ అనేది బ్రేక్ అవుతాయి. సో ఇలా కూడా మనం చేయొచ్చు. సో నేను మోస్ట్లీ ఇలాగే చేసేవాడిని. అండ్ కానీ నేను సింపుల్ థింగ్ ఏంటంటే, మనం ఒక 10 reps చేయగలిగితే దానికి ఒక 15 reps చేయాలి. సో అప్పుడే ఆ యొక్క ప్రెషర్ అనేది మనకి కొంచెం బిల్డ్ అయ్యి టిష్యూస్ బ్రేక్ అవుతాయి. సో ఇలా నా యొక్క వర్కౌట్ ప్లాన్ ఇలా ఉండేది. అండ్ మోస్ట్లీ నేను రన్నింగ్కి వెళ్ళేవాడిని. సో అది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా తింటే ఇంక్రిమెంట్ అవుతాము. సో అప్పుడు కొంచెం ఓవర్ అయిపోతుంటది. సో అలాంటి దాన్ని మనం కొంచెం రెడ్యూస్ చేసుకోవడానికి వీలైనంత వరకు రన్నింగ్ కి వెళ్ళడం, లేకపోతే షటిల్ లాంటి యాక్టివిటీస్ ఆడడం వల్ల సో అది కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. నౌ వాట్ అబౌట్ స్లీప్? స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఎంత వర్కౌట్ చేయు, ఎంత డైట్ చేయు, ప్రాపర్ గా స్లీప్ లేకుంటే నువ్వు దాన్ని అచీవ్ చేయలేవు. అది ఏదైనా, ఈవెన్ బాడీ గెయిన్ చేయాలనుకున్నా, బాడీ లూజ్ చేయాలనుకున్నా కూడా. సో ప్రాపర్ గా స్లీప్ ఉండడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఎంత వరకు మోస్ట్లీ స్లీప్ ఉండాలి అంటే జనరల్ గా 8 hours చెప్తారు. అంతకన్నా ఎక్కువ ఉండకూడదు, అంతకన్నా తక్కువ కూడా ఉండకూడదు అని అంటూ ఉంటారు. సో దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఒక 7 to 8 hours ని కన్సిస్టెంట్ గా త్వరగా నిద్రపోగలిగితే మనం తిన్న ప్రోటీను, మన మజిల్ టిష్యూస్ అనేది త్వరగా రికవరీ అవ్వడానికి వీలవుతుంది. సో ఇలా ఫాలో అవ్వగలిగితే మీరు డెఫినెట్లీ మీరు అనుకున్నది అచీవ్ చేయొచ్చు. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ బాడీ గెయిన్ చేయాలని పెట్టుకున్నప్పుడు కాంప్లికేటెడ్ గా ఆలోచిస్తే మనం దాన్ని కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయలేం. సో దాన్ని ఎలా సింపుల్ గా బ్రేక్ డౌన్ చేసుకొని సింపుల్ గా దాన్ని కన్సిస్టెన్సీగా ఒక 1 month గానీ పాటించగలిగితే ఆ తర్వాత మీరు ఎలాంటి ఐటమ్స్ ని యాడ్ చేసుకోవాలన్నా, ఎలాంటి థింగ్స్ ని మీరు స్టార్ట్ చేయాలన్నా కూడా చేయొచ్చు. కానీ ఫస్ట్ లోనే మీరు కాంప్లికేటెడ్ గా ఎక్కువ బడ్జెట్ తోటో లేకపోతే ఎక్కువ వర్కౌట్ తోటో చేస్తే అది మీరు కన్సిస్టెన్సీగా కంటిన్యూ చేయలేరు. సో దీన్ని ఎలా మనం హ్యాండిల్ చేయాలంటే, స్టార్ట్ విత్ సింపుల్ గా కన్సిస్టెన్సీగా సింపుల్ గా మీరు స్టార్ట్ చేస్తే అది మీకు ప్రాపర్ గా ఒక హ్యాబిట్ లా అవుతుంది కదా. దెన్ నెక్స్ట్ మనం ఎలాంటిది అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది నా యొక్క సజెషన్ మెయిన్లీ. సో ఇది మన వీడియో. ఎలాంటి వీడియోస్ కోసం స్టే అండ్ వాచ్.